दिस इज लाइक अ वो आर्ट कौन सा होता है वो बिग टाइप बहुत महंगा जो समझ में नहीं आता है सेम दिस इज द सेम కాదు కొన్నిసార్లు మీరు చూసారా కొన్ని పెయింటింగ్స్ ఏమో బాగా కాస్ట్లీ అమ్ముతారు కానీ దాన్ని చూస్తే దానికి ఒక ఏం అర్థం ఉంది మనకైతే అర్థం కాదు. అది చూస్తే ఏదో పిచ్చి గీతలు గీసినట్టు ఉంటుంది. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ చక్కగా టిప్ టు రెడీ అయిపోయి నేను లైక్ నిషా వాళ్ళ ఆఫీస్కి వచ్చాను ఇవాళ. అంటే ఇవాళ అసలైన పెద్ద డే. నిన్నటి బ్లాగ్ మీరు చూసి ఉంటారంటే మీకు అర్థమై ఉంటుంది. నేను మీకు చెప్పాను కదా, విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ఉంది. సో దానికోసం ఇవాళ ఈవెంట్ పెట్టారు. ఈ అవేర్నెస్ మీద పెయింటింగ్ కాంపిటీషన్, వీడియో కాంపిటీషన్స్ అవన్నీ ఉన్నాయి. సో మంచి ఈవెంట్ జరుగుతుంది ఐఓబిలో. ఆ ఈవెంట్ చూడడానికి, అటెండ్ చేయడానికి నేను వచ్చాను. బట్ ఇదిగోండి, నిషా ఎక్కడ ఉంది? వీర్ కూడా నిషాతో పాటు ఉన్నాడు. ఓ మై బేబీ, లుకింగ్ సో క్యూట్. స్టాఫ్ మెంబర్ ఐడి కార్డ్, ఇది నీ ఐడియా? no I will not show I will not show భలే ఉన్నాడుగా క్యూట్గా. ఓ మై బేబీ, ఓ మై బేబీ. ఓకే, సో ఇప్పుడు నిషా ఆఫీస్కి అయితే మేము వచ్చేసాము. వీరు నాతో కూర్చొని ఉన్నాడు ఇక్కడ సోఫాలో. నిషా ఈజ్ హియర్. అండ్ ఏంటంటే ఇవాళ నేను కంగారులో వీర్ షూ వేయించడం మర్చిపోయా. అందరు చక్కగా వాళ్ళ పిల్లల్ని రెడీ చేయించేసి తీసుకొచ్చారు. బట్ నేను ఇక్కడ వీరిని షూ వేయించాలంటే అది మర్చిపోయాను. వాడి కోసం కొత్త షూ కూడా కొన్నాను, చాలా బాగుంది కూడా, లైటింగ్ షూ. ఆడ వేయిద్దాం అనుకున్నాను. డ్రెస్తో మ్యాచింగ్ కూడా ఉంది. ఈ డ్రెస్ కూడా చూడండి, ఈ కొత్త న్యూ డ్రెస్. న్యూ డ్రెస్, ఇది ఐడి కార్డ్ భలే ఉంది వీడికి. న్యూ ఎంప్లాయీ, న్యూ స్టాఫ్, న్యూ స్టాఫ్ ఆఫ్ ఐఓబి. స్టాఫ్ కాదు, నువ్వు బ్లాగర్. అవును తెలుసు. ఇది కెమెరా కావాలి వీడికి, ఫోన్ లాగేస్తారా. స్మైల్ 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 స్మైల్. ఈ షూ ఒకటే కాదు, ఇవాళ ఏంటంటే నాకు ఏదేదో జరుగుతుంది, నాకు అర్థం కావట్లా. నేను వాచ్ కూడా ఈ టైటన్ వాచ్ వేసుకొని వచ్చాను. ఈ వాచ్ లోపల ఉంటే వేసుకొని ఉన్నాను ఇవాళ. లేదంటే యూజువల్లీ నేను ఎప్పుడు నా శాంసంగ్ వాచ్ ఉండేది వైట్ కలర్. మీ నా వీడియోస్లో చూస్తే నాకు చాలా ఇష్టం ఆ వాచ్. బట్ ఎక్కడ పెట్టాను నాకు గుర్తురాట్లా, ఎక్కడ మిస్ప్లేస్ అయిపోయింది అని నాకు గుర్తురాట్లా. అలాంటప్పుడు ఇప్పుడు ఈ వాచ్ వేసుకొచ్చాను. Say shake hand. Shake hand. No, with your right hand. Right hand. Shake hand. Yay. Friend. Wow. I like you. Will you be my friend? Will you come to my home? వాము, ఇప్పుడు జస్ట్ కాన్ఫరెన్స్ రూమ్కి వచ్చాను. చాలా అందంగా ఉంది. నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ కాన్ఫరెన్స్ రూమ్ రావడం. అండ్ టీవీ చూడండి, చాలా పెద్ద టీవీ. ఐ థింక్ 85 ఆర్ దానికన్నా ఎక్కువ ఉండొచ్చు ఆ టీవీ సైజ్. 85 ఇంచ్ అనుకుంటా. ఇవాళ ఏంటో ఆఫీస్లో అందరు పిల్లలే కనపడుతున్నారు. సే హాయ్. హాయ్ చెప్పు. వాట్స్ యువర్ నేమ్? వావ్, సో నైస్. యు ఆర్ ఫ్రమ్ చెన్నై. వావ్. ఇప్పుడు ఇక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది. వీర్ ఇప్పుడు దాకా డ్రాయింగ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇదిగోండి వాటి డ్రాయింగ్ బుక్. ఫేస్లో రాసేసుకున్నాను. ఏ నో నో, డోంట్ పుల్ ద ఫోన్ బెటర్ ప్లీజ్. డోంట్. వాట్? స్టాప్ పుల్లింగ్ ద ఫోన్. అందరు ఇక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్ చేస్తున్నారు. పిల్లలందరూ డ్రాయింగ్ చేస్తున్నారు. ఎస్, వీడికి డ్రాయింగ్ కాకుండా ఫుటేజ్, ముందు ఫుటేజ్ కావాలి. నువ్వు డ్రాయింగ్ చెయ్యి. డ్రాయింగ్ చెయ్యి. నువ్వు గుడ్ బాయ్ కదా, డ్రాయింగ్ చెయ్యి. గుడ్ బాయ్స్ డ్రా. This is yellow. This is yellow. This is yellow. Mine. Smile చేయవా? You want mine?
కోపం. డింకి 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 క్యూటీ బాయ్. Oh my baby. Oh my baby. बेबी ने देखो क्या कर लिखी है, दिख रहा है? New color on t-shirt. और इधर देखो, इट्स फर्स्ट कॉपी कलर। वाओ व्हाट अ पेंटिंग। Eh? You did this painting. ये नहीं, नॉट दिस, दिस This is like, you know, that thunderstorm. दिस इज लाइक अ, वो आर्ट कौन सा होता है वो बिग टाइप बहुत महंगा, जो समझ में नहीं आता है। సేమ్ దిస్ ఇస్ ద సేమ్। కాదు, కొన్నిసార్లు మీరు చూసారా, కొన్ని పెయింటింగ్స్ ఏమో బాగా కాస్ట్లీ అమ్ముతారు, కానీ దాన్ని చూస్తే దానికి ఒక ఏం అర్థం ఉంది మనకైతే అర్థం కాదు. అది చూస్తే ఏదో పిచ్చి గీతలు గీసినట్టు ఉంటుంది. అరే వాచ్ తోడితే కలుగుతాయి. ఓకే, సో గైజ్ అయితే ఇప్పుడు బ్యాంక్ నుంచి బయలుదేరిపోయి ఇంటికి వెళ్తాము. చాలా మంచి ఈవెంట్ జరిగింది. యాక్చువల్లీ చాలా నాకు టైం సరిపోలేదు ఫుటేజ్ మొత్తం అన్ని రికార్డ్ చేయడానికి. చాలా వరకు జరిగింది, నేను ఏం మాట్లాడలేకపోయాను అక్కడ. చాలా బిజీ అయిపోయి వీరిని చూసుకోవాలి, ఈవెంట్ చూసుకోవాలి. అంటే ఈవెంట్ చూసుకోవాలంటే నాదేం పని కాదు, బట్ స్టిల్ ఏంటంటే కొంచెం అందరితో మాట్లాడడం, అందరితో టైం స్పెండ్ చేయడంలోనే నాకు సరిపోయింది దాంట్లోనే. అలాంటప్పుడు నేను ఏ ఫుటేజ్ రికార్డ్ చేయాలనుకున్నా కూడా చేయలేకపోయాను అండ్ బయలుదేరిపోయా. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ మీద మొత్తం ఇవాళ ఈవెంట్ చేశారు. బేసిక్లీ ఏంటంటే బాగా స్కామ్స్ జరుగుతున్నాయి ఆన్లైన్లో, కానీ మనుషులకు ఫోన్ చేసి ఫ్రాడ్స్ అన్నీ జరుగుతున్నాయి చూసారా. ఫర్ ఎగ్జాంపుల్లోనే చాలా మీరు సినిమా కూడా ఉన్నాయి ఈ మధ్య, అందరు అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే స్కామ్స్టర్స్ ఎక్కువ అయిపోయారు. ఏంటంటే మనుషులు కాల్ చేసి కంగారు పెట్టేసి, నో మ్యాటర్ మీరు బ్యాంక్లో పని చేస్తున్నారు అయినా సరే టెన్షన్ తెప్పిస్తారు చూసారా. కంగారు మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిపోయింది, తొందరగా మీరు పేమెంట్ చేయండి, హాస్పిటల్లో ఉన్నారు ఇద్దరు అని చెప్పి మోసం మాటలు చేసేసి కంగారు పెట్టించేసి డబ్బులు లాగేస్తారు చూసారా. సో అలాంటి విషయాలు, దట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అలాంటి విషయాలు జరుగుతున్నాయి. They are sending link that your KYC is pending. You have to click on the link and update your KYC. That is a fraud, big fraud. New scam. This is the KYC. Bank. Okay, bank KYC. Right. We are receiving one message. No, that link is provided for renewing your KYC. Just click on the link and your KYC will be updated in the bank. Right. That is a scam. Bank never gives any link. ఇప్పుడు మీకు అర్థం అయిపోయి ఉంటుంది. అంటే ఆ లింక్ పంపిస్తారు, ఆ లింక్ మనం క్లిక్ చేస్తాం, దాంట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే జస్ట్ షేర్ చేస్తాం, దాంతో మన అమౌంట్ కూడా డిడక్ట్ అయిపోతుంది. సో ఇలాంటివి బాగా జరుగుతాయి. నాతో కూడా ఒక ఇన్సిడెంట్ అలా జరిగింది. దాని మీద నేను వీడియో కూడా చేశాను, అంటే సిమిలారిటీగా చేశాను నేను. బట్ నా దగ్గర అమౌంట్ డిడక్ట్ అవ్వలేదు. బట్ ఐ వాస్ వెరీ మచ్ అవేర్ ఇలా ఉంటుందని. అది కూడా ఎప్పుడంటే నా హౌస్ షిఫ్టింగ్ చేసినప్పుడు, పాతిల్ నుంచి మంగళగిరి షిఫ్ట్ అయినప్పుడు మెడ్ వ్యాలీకి, ఆ టైంలో ఫర్నిచర్ సెల్ చేస్తుంటే OLXలో పెడితే అప్పుడు నాకు కాల్ వచ్చింది, స్కామ్ జరిగింది. సో ఈ వీడియోస్ ఉన్నాయి, 2 వీడియోస్ నేను చేశాను. వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు నాకు తర్వాత చెప్పొచ్చు. నేను వీడియో అప్లోడ్ చేస్తా 1 by 1. ఒక రోజు ఒక వీడియో, ఇంకో రోజు ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను నేను.
అది ఏ రోజో నేను మీకు చెప్తాను. రేపో ఎల్లుండో నేను చూసి డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. రేపైతే కాదు, ఐ థింక్ మోస్ట్లీ ఎల్లుండి అప్లోడ్ చేస్తాను. సో దాన్ని మీకు ఎలా అనిపించింది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి.